స్వామి శరణం, స్వామి శరణం, స్వామి ఏ శనప, స్వామి శరణం. స్వామి చదువులో ఫెయిల్యూర్ అయితే సూసైడు, లవ్లో ఫెయిల్యూర్ అయితే సూసైడు, పెళ్ళైన కొత్తలో భార్యాభర్తల మధ్యన మనస్పర్ధలు వస్తే సూసైడ్ పరిష్కారం కాదు స్వామి. సూసైడ్ అనేది శాస్త్రం ప్రకారంగా మహా నేరము, చట్టం ప్రకారంగా నేరము, శాస్త్రం ప్రకారంగా మహాపాపము. దానికి ఎగ్జాంపుల్గా ఒకటి చెప్తాను ఏనాడు స్వామి. ఒక జైల్లో ఒక ఖైదీ తప్పించుకున్నాడు స్వామి. అప్పుడు పోలీసులు అతన్ని పట్టుకున్నారు. ఏం చేస్తారు స్వామి? వీర కుమ్ముతారు, పిచ్చి కొట్టుడు కొడతారు. ఆ తర్వాత వీర కుమ్ముడు కుమ్మింది కాక, పిచ్చి కొట్టుడు కొట్టింది కాక మళ్ళీ ఏం చేస్తారు స్వామి? శిక్షను రెట్టింపు చేసి శిక్షను అనుభవించే విధంగా జైల్లో పడేస్తారు స్వామి. అదేవిధంగా ఆత్మహత్య చేసుకునే యొక్క మనిషి యొక్క ఆత్మను నరకంలో పడేసి అక్కడ శిక్షలు వేసి ఆ శిక్షల అనంతరం మళ్ళీ ఎన్నో విధాలైన జన్మలు ఇచ్చిన తర్వాత మళ్ళీ లాస్ట్కి చివరి దశలో మనిషి జన్మ ఎత్తిన తర్వాత ఆ కర్మ రెట్టింపయ్యి, 10 కర్మ రెట్టింపయ్యి అనుభవించాల్సింది వస్తుంది స్వామి. అనుభవించాల్సింది వస్తుంది. ఒక జన్మలు తీరకపోతే స్వామి వెంబడెంబడి ఇంకా ఎన్నో జన్మలు ఎత్తి ఆ కర్మను తీర్చుకోవాల్సింది వస్తుంది స్వామి. ఇది నేను చెప్పేది కాదు స్వామి. గరుడ పురాణం చదవండి. గరుడ పురాణము ఏ శిక్షలు, ఏ పాపాలకు ఏ శిక్షలు వేస్తారో తెలుస్తుంది స్వామి. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి ఏ శరణయ్యప్ప. సూసైడు మహానేరము, సూసైడ్ పరిష్కారం కాదు స్వామి. నాకు తెలిసిన ఆ జ్ఞానాన్ని మీతో పంచుకుంటున్నాను. స్వామి ఏ శరణం అయ్యప్ప.